నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హసా టీవీ. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా ప్రకాశం జిల్లాలో ఈ రైల్వే ట్రాక్ యొక్క పనులు, స్టేషన్ యొక్క పనులు వేగంగా సాగుతున్నాయి. గత వీడియోలో మీకు కనిగిరి, పొదిలి రైల్వే స్టేషన్ల గురించి వివరించాను. అవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మీరు చూడండి. ప్రజెంట్ మీకు దర్శి రైల్వే స్టేషన్ యొక్క నిర్మాణపు పనుల గురించి పూర్తిగా లైవ్ ద్వారా మీకు చూపిస్తూ వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తుంది మన ఉంది, ఇది అద్దంకి నుంచి వస్తుండగా, దర్శి వస్తుండగా నిర్మించినటువంటి రైల్వే అండర్ పాస్. ఇది అంటే పై నుంచి రైళ్లు పోతాయి, కింద నుంచి వాహనాలు వెళ్తుంటాయి. ఇది ఈ దర్శి రైల్వే స్టేషన్ నుంచి ఇటు గుండ్లకమ్మ పోయేటువంటి రైల్వే లైన్ కట్టది. మీరు ఇప్పుడు అది చూస్తుంది ఆ వ్యూ, అది గుండ్లకమ్మ వెళ్ళేటువంటి రైల్వే కట్ట. ఇప్పుడు ఇటువైపు చూస్తే ఈ రైల్వే అండర్ పాస్ నుంచి ఇటువైపు చూస్తే అది కనిగిరి వైపు, పొదిలి కనిగిరి వైపు వెళ్ళేటువంటి అండర్ పాస్ అది లైన్. అది ఇప్పుడు అండర్ పాస్ దగ్గర నుంచి మనం చూస్తున్నాం. అంటే ఈ అండర్ పాస్లు కూడా రాకపోకలకు వన్ వేగా చేశారు. ఇప్పుడు మనం ఈ రైల్వే ట్రాక్ పైకి, మనం ఈ అండర్ పాస్ పైకి ఎక్కి మనం చూస్తే ఈ రైల్వే ట్రాక్ నిర్మించినటువంటి భాగం ఇది. అది ఆ బస్సు వస్తుంది కదా, అది దర్శి నుంచి అద్దంకి పోయేటువంటి బస్సు అది. అంటే ఆ రోడ్లో ఈ యొక్క రైల్వే ట్రాక్ను అండర్ పాస్ నిర్మించారు. ఇప్పుడు ఈ రైల్వే ట్రాక్ మనము ఇది పొదిలి వైపు మరియు కనిగిరి వైపు వెళ్ళేటువంటి రైల్వే ట్రాక్ ఇది. అటు నడుస్తూ మీకు చూపించాను. ఇప్పుడు మేము రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్దాం. ఈ యొక్క దర్శికి కొంచెం దూరంలో రైల్వే స్టేషన్కి వెళ్ళే దారి ఇది. ఇక్కడి నుంచి వెళ్తే ఒక 2-3 కిలోమీటర్లు పోగానే ఇది రైల్వే స్టేషన్ ముందు భాగంలో నిర్మిస్తున్నటువంటి వన్ వే సిస్టమ్ అన్నమాట ఇది. అంటే ఈ పక్క వాహనాలేమో రైల్వే స్టేషన్ పోవడానికి, ఆ పక్క వాహనాలేమో రైల్వే స్టేషన్ నుంచి వాహనాలు రావడానికి మధ్యలో డివైడర్ వేసి గ్రీనరీ కూడా పెంచుతున్నారు దృశ్యం. అంటే చాలా పకడ్బందీగా, చాలా భారీ ఎత్తున, అత్యంత ప్రాముఖ్యత కలిగిన రైల్వే స్టేషన్గా నిర్మిస్తున్నారు. ఇప్పుడు మనము ఇది దర్శి రైల్వే స్టేషను పడమర వైపు నుంచి మనం ఈ వీడియో అనేది తీయడం జరిగింది. వర్క్లు కూడా అక్కడ జరుగుతున్నాయి. అటువైపు పోతే అది దక్షిణం వైపు ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఇది. ఇప్పుడు కలర్స్ కూడా వేసినారు రైల్వే స్టేషన్కి. కొంతంగా ఇప్పుడు కలరింగ్ కూడా వర్క్, పెయింటింగ్ వర్క్ కూడా జరుగుతుంది. ఈ పక్క కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ పక్క చూడండి, ఇది ఉత్తరం వైపు దర్శి రైల్వే స్టేషన్ మనం దగ్గరగా చూస్తే బోర్డింగ్ కూడా కంప్లీట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఒక రూమ్ కూడా కట్టడం జరిగింది. ఆ రూమ్లో ఇది వాళ్ళ సిగ్నలింగ్ వ్యవస్థ, ఆపరేటింగ్, కంప్యూటర్ ఆపరేటింగ్ అవి ఇవి ఉంటాయని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు ఇదంతా కూడా రైల్వే ప్లాట్ఫామ్కి సంబంధించి ఇది ఉత్తరం వైపు భాగం. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాం. ఇది దర్శి రైల్వే స్టేషన్ యొక్క పైకి మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి ఎక్కి మనం ఇప్పుడు ఈ వీడియో అనేది చూస్తున్నాము. ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇది. అంటే ఒక ట్రాక్ మాత్రం నిర్మించారు. ఇదిగో చూడండి, ఇది ఒక ట్రాకే నిర్మించారు. మొత్తం ఇక్కడ 4 ట్రాక్లు వస్తాయని రైల్వే అధికారులు అయితే చెప్తున్నారు. మనము ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం. పక్కనే ఈ యొక్క ప్యాసింజర్స్ కూర్చోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి అదిగో షెడ్ కానీ, బెంచెస్ కానీ, అట్లనే అదిగో బెంచెస్ వేసిన దృశ్యం. అక్కడే ఈ పైన రేకుల షెడ్, అంటే ప్రయాణికులు కూర్చోవడానికి ఉపయోగించేటువంటిది అది. అట్లనే ఈ ప్లాట్ఫామ్ 1 మీద వాటర్ సప్లై, తాగునీటికి సంబంధించినటువంటి కుళాయిలు అవి కూడా ఏర్పాటు చేశారు. అవి గ్రీనరీస్ కూడా, గ్రీనరీలు కూడా ఈ యొక్క మొక్కలు పెంచడం, ఇటు కూడా ఆ పక్క ప్లాంటేషన్ కూడా చేయడం అనేది జరిగింది. అయితే ఈ 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో, ఇది 1వ నెంబర్ ప్లాట్ఫామ్ పక్కన ఉన్నటువంటి దృశ్యం ఇది. ఈ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ పక్కన ఒక ట్రాక్ ఉందని చెప్పాను కదా, దీన్ని ఇప్పుడు ఆ ట్రాకు, ఈ రైల్వే లైన్ వచ్చేసి అది లూప్ లైను. దాని పక్కన సిమెంట్ దిమ్మలు అయితే ఉన్నారు కదా, అక్కడ మెయిన్ లైన్ వస్తుంది. మెయిన్ లైన్ అంటే అక్కడ మధ్యలో వస్తుంది. ఆ మెయిన్ లైన్ పక్కన మరొక లూప్ లైన్ వస్తుంది. అంటే 2 లూప్ లైన్లకు మధ్యలో ఒక మెయిన్ లైను. మెయిన్ లైన్ ఎప్పుడూ ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే రైళ్ళు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. నిరంతరం రైళ్ళు కానీ, గుడ్స్లు కానీ నిరంతరం రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ యొక్క లూప్ లైన్ల మీద ఈ యొక్క ట్రైన్లు ఆగి ఉంటాయి.
అంటే ప్యాసింజర్స్ కానీ ఎక్స్ప్రెస్లు కానీ ఇక్కడ లూప్ లైన్ ఇప్పుడు వేసింది మాత్రం లూప్ లైన్ ట్రాక్ ఇది. ఈ లూప్ లైన్లు ఆగి ఉంటాయి. ఇప్పుడు మనం ఈ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద నడుచుకుంటూ వెళ్తున్న సందర్భం చూస్తున్నాం కదా. ఇది కొంత ఇంకా వర్క్ జరుగుతుంది, వర్కులు చేస్తున్నారు. ఈ వర్కులు జరుగుతున్న సందర్భంలో మనం తీసినటువంటి ఈ యొక్క వీడియో ఇది. ఈ ప్లాట్ఫామ్ రైల్వే ప్లాట్ఫామ్ కొంత ముందు వర్క్ అయింది, కానీ ఆ బోర్డు ఉంది కదా, దర్శి బోర్డు నేమ్ ప్లేటు, ఆ నేమ్ ప్లేటుకు పక్కన అదంతా కూడా వర్క్ ఇంకా చేయలేదు. చూడండి, ఇది దూరంగా వర్క్ జరుగుతూ ఉన్న సందర్భాలు కనపడుతున్నాయి. అంటే దర్శి స్టేషన్ నుంచి ఇది ఉత్తరం వైపుకు గుండ్లకమ్మ వైపుకు వెళ్ళేటువంటి రైల్వే లైన్ అది. ఆ రైల్వే లైన్లో అక్కడ దూరంగా మనకు వర్క్ చేస్తున్నటువంటి వర్కర్స్ పనులు చేస్తున్నటువంటి కూడా మనకు కనిపిస్తుంది, దృశ్యాలు కనపడుతున్నాయి. ఇది దర్శి రైల్వే స్టేషను. కింద నేమ్ ప్లేటు కూడా ఇక్కడ మొత్తం బోర్డింగు ఇవన్నీ కూడా రెడీ చేశారు. ఈ దర్శిలో ఈ ఒక ట్రాక్ అనేది కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనము ఉత్తరం వైపు నుంచి నడుచుకుంటూ ఈ స్టేషన్ మొత్తం ఇప్పుడు డీప్గా చూద్దాం. చెప్పాను ఇందాక, ఇది పక్కన ఉన్న ట్రాక్ ఏమో లూప్ లైన్ అని, మధ్యలో ఉన్న పిల్లర్స్ వేసింది అది మెయిన్ లైను. ఆ పక్క అది కట్టగా ఇంకోటి చేశారు కదా, అది 2వ నెంబర్ ప్లాట్ఫాము, 3వ నెంబర్ ప్లాట్ఫాము. ఈ పక్క ఉండేదేమో ఇప్పుడు మనం చూస్తున్నదేమో 1వ నెంబర్ ప్లాట్ఫాము. మనం 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద నడుచుకుంటూ లూప్ లైన్తో పాటు పక్కన మెయిన్ లైన్కి వేసినటువంటి ఈ యొక్క సిమెంట్ దిమ్మెలు, ఆ పక్క 2వ నెంబర్ ప్లాట్ఫాము మట్టి ఐదోలేరు కదా, సిమెంట్ గోడలా కట్టి మట్టి ఐదోలేరు కదా, అది 2వ నెంబర్ ప్లాట్ఫాము. మరియు ఆ పక్క 3వ నెంబర్ ప్లాట్ఫాము. ఈ అక్కడ చూడండి, ఆ 2వ నెంబర్ ప్లాట్ఫామ్ 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఇక గ్రావెల్ వర్క్ వేసి ఈ యొక్క రోలర్తో కొంచెం చదును చేయడం, దాన్ని తిప్పడం అయితే జరుగుతున్నటువంటి సందర్భాలను. ఇప్పుడు సిమెంట్ దిమ్ములంతా కూడా ఇక్కడ మెయిన్ ట్రాక్ వస్తుంది, దాని పక్కన ఇంకొక లూప్ లైన్ కూడా వస్తుంది, 2వ లూప్ లైను. అంటే 2వ నెంబర్ ప్లాట్ఫామ్ పక్కన ఇంకొక లూప్ లైన్ వస్తుంది. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ పక్కన ఇప్పుడు ఒక లూప్ లైన్ ఆల్రెడీ కట్టారు. 2వ నెంబర్ ప్లాట్ఫామ్ పక్కన ఇంకొక లూప్ లైన్ వస్తుంది. 3వ నెంబర్ ప్లాట్ఫామ్ పక్కన కూడా ఇంకొక లూప్ లైన్ వస్తుంది. అంటే టోటల్గా ఒక మెయిన్ ట్రాక్ లైను 2 లూప్ లైన్లు కడతారనమాట. ఇప్పుడు మనం 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద మనం నడుచుకుంటూ వస్తూ దాన్ని స్టేషన్ యొక్క నిర్మాణ దృశ్యాలను చూస్తున్నాం. ఈ స్టేషన్ మొత్తం కూడా ప్లాట్ఫామ్ వచ్చి 550 మీటర్లు ఉంటుంది. అంటే 1/2 కిలోమీటర్ అంటే 500 మీటర్లు, ఒక 50 మీటర్లు ఎక్కువ, మొత్తం టోటల్గా 550 మీటర్లు ప్లాట్ఫామ్ ఉంటుంది స్టేషన్తో కలిపి. ఇది డొమెస్టిక్ రైల్వే ఇంజిన్ అనమాట. ఇది డొమెస్టిక్ రైల్వే ఇంజిన్ దేనికంటే, ఈ రైలు పట్టాలు హెచ్చుతగ్గులుంటే ఆ హెచ్చుతగ్గులు లేకుండా సరిచేసేటువంటి ఈ డొమెస్టిక్ రైల్ ఇంజిన్ ఇది. వాళ్ళను ఈ విషయం అడగ్గా ఇదే విషయం చెప్పారు. సార్, ఇక్కడ ఈ ట్రాక్ అనేది హెచ్చుతగ్గులు ఉంటుంది, ఒక ట్రాక్ ఎక్కువ పైన, ఒక ట్రాక్ కింద అట్లా ఉంటుంది. ఆ ఎత్తు తగ్గులు అనేవి లేకుండా ఈ డొమెస్టిక్ రైల్ ఇంజిన్ అనేది, యంత్రం అనేది ఈ యొక్క పట్టాలను అన్నీ ఒకే విధంగా ఉండే విధంగా సరిచేయడానికి, సమాంతరంగా ఉండడానికి ఉపయోగిస్తారనేది వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఈ చూడండి, ఇప్పుడు ఇది మనం 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదుగా నడుచుకుంటూ వెళ్తున్నాం. అక్కడ దూరంగా 2, 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద కూడా ఒక షెడ్ లాగా వేస్తున్నారు. అంటే అక్కడ ప్రయాణికులు కూర్చోవడానికి అక్కడ మళ్ళీ బెంచీలు అవి వేస్తారు. ఇక్కడ ఇటువైపు ఈ లూప్ లైన్కు పక్కన ఉన్నటువంటి రైల్వే స్టేషన్ నిర్మాణం ఇది. ఇప్పుడు రైల్వే స్టేషను మనం పడమర వైపు నుంచి ఈ రైల్వే స్టేషన్ను చూస్తున్నాం. అది ఆ పక్కనదేమో 2వ నెంబర్ 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద నిర్మిస్తున్నారు. ఇది 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద మెయిన్ రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడ చూడండి, ఇక్కడంతా కూడా మళ్ళీ ఇంక రేకులు వేయడం, కప్పు వేయడం ఇవన్నీ జరుగుతుంది. మెయిన్ ఇక్కడ టికెట్ బుకింగ్ కౌంటర్ కానీ, టీసీలు కానీ, స్టేషన్ మాస్టర్ కానీ, వీళ్ళందరూ ఆఫీసులు ఉంటాయి ఇక్కడ, అసిస్టెంట్ స్టేషన్ మాస్టరు, అట్లానే రక్షణ దళం కూడా, పోలీసు అంటే రైల్వే పోలీసులు, ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండేటువంటి ఆఫీసులు ఇవి. ఆఖరికి టికెట్ బుకింగ్ కూడా ఈ ప్రదేశంలోనే ఉంటుంది. ఇది
టోటల్గా తూర్పు వైపుని చూసినటువంటి దర్శి రైల్వే స్టేషను. ఇప్పుడు లోపల దాని యొక్క రైల్వే స్టేషన్ లోపల కానీ మనం పోయి చూస్తే చూడండి, అది బయట వైపు ఏమో రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతుంది. లోపల అది డొమెస్టిక్ రైల్ ఇంజిన్ కూడా అటు నుంచి పట్టాలు సరి చేసుకుంటూ వెళ్తున్నటువంటి దృశ్యం అది. ఇక్కడ రైల్వే స్టేషన్ లోపల ఇక్కడ పెయింటింగ్ వర్క్లు, అట్లానే చిన్న చిన్న ప్యాచ్ వర్కులు చేస్తున్న వర్కర్లు కంప్లీట్ చేసేటువంటి పనిలో ఉన్నారు. ఇక దిగి మనం మళ్ళీ ఈ యొక్క రైల్వే స్టేషను ఫ్రంట్ నుంచి అసలు మనం ఎంట్రన్స్ నుంచి రైల్వే స్టేషన్ చూస్తే ఇదిగో ఎంట్రన్స్ భాగం ఇది ఇక్కడ ఉంది కదా, 2 పిల్లర్ల మధ్యన ఇదిగో 3 పిల్లర్లు ఉంటుంది, ఇది ఎంట్రన్స్ భాగం. ఇక్కడి నుంచి రైల్వే ప్రయాణికులు అనేది అక్కడ పక్కన మెట్లుంటాయి, అవి ఎక్కి రైల్వే ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాల్సి వస్తుంది, వెళ్ళాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు పెయింటింగ్ కూడా వర్క్ బాగా ఫాస్ట్గా జరుగుతుంది. చాలా వరకు దాదాపు 70% ఈ రైల్వే స్టేషన్ పనులు దర్శిలో కంప్లీట్ కావటం అనేది జరిగింది. కొంత ఈ బయట ఈ యొక్క రాకపోకలు సాగించేటువంటి ఈ యొక్క ముందు రైల్వే స్టేషన్ ముందు ఆవరణ, పోతే పార్కింగ్ ప్లేసులు, అట్లనే ఈ యొక్క రైల్వే స్టేషను యొక్క భద్రతా సిబ్బంది ఇవన్నీ ఉండేవి. వాటిని ముందు భాగాన్ని కొంచెం రిపేర్ చేస్తున్నటువంటి యొక్క నిర్మాణాలు చేస్తున్నటువంటి దృశ్యం. స్టేషన్ మాత్రం పెయింటింగ్ కంప్లీట్ అయింది, లోపలంగా రేకులు అవి నిర్మించాలి. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చూడండి, మనం రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి ఒక 2 కిలోమీటర్స్ దర్శికి అనేది రావాలి. అంటే 1 వే అనమాట. ఇందాక మనం పోయేటప్పుడు ఒక దారి, ఇది వచ్చేటప్పుడు ఒక దారి. ఇదంతా కూడా రైల్వే స్టేషన్ ముందు భాగాన, దర్శి రైల్వే స్టేషన్ ముందు భాగాన నిర్మిస్తున్నటువంటి విధానం. మధ్యలో డివైడర్ వేసి గ్రీనరీ కూడా పెంచుతున్నారు. టోటల్గా చూడాలంటే దర్శి రైల్వే స్టేషను అత్యంత సుందరంగా తీర్చిదిద్దడానికి ఈ యొక్క ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ. అది ఫ్రెండ్స్ దర్శి రైల్వే స్టేషన్ గురించి. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.